క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 23వ అధ్యాయము 46-47 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46-47 వచనాలు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన అలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్ల దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి నిమిషము, ఆ చివరి నిమిషములో మారిన మొదటి విశ్వాసి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చివరి నిమిషము, ఆ చివరి నిమిషములో మారిన మొదటి విశ్వాసిగా దీన్ని మనం పరిగణించవచ్చు. 46వ వచనాన్ని చూస్తే, యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణం విడిచాడు. ఆయన భూమి మీద పలికిన ఆఖరి మాట, పెద్ద కేకతో ఈ మాట అన్నారు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ప్రభు వారికి తన ప్రాణమును అప్పగించగలిగిన అధికారము ఆయనకు మాత్రమే ఉంది. ఎవరు ఆయన్ను చంపలేదు. ఆయనే తన ప్రాణమును లేదా తన ఆత్మను తండ్రికి అప్పగించి మళ్ళీ దాన్ని తిరిగి పొందుకున్నాడు 3వ దినాన. ఇది మనందరికీ తెలిసిన విషయం, మనందరికీ గ్రహింపులోనికి వచ్చిన సత్యం. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం, యేసు ప్రభు వారి చివరి మాట మొదటి విశ్వాసికి పునాది పడింది. ఇక్కడ మొదటి విశ్వాసి ఎవరు అనంటే శతాధిపతి, సెంచూరియన్. ఇంగ్లీష్లో సెంచూరియన్ అంటారు. సెంచరీ అంటే 100, శత అంటే 100, అధిపతి అంటే 100 మందికి అధిపతి. ఈయన రోమా శతాధిపతి. రోమీయుల 100 మంది సైన్యములకు ఈయన అధిపతి. ఈ అధిపతి జరిగినది చూచి, అక్కడ జరిగింది చూచి, యేసు ప్రభువారి విషయంలో సాక్ష్యము పలికి దేవునిని మహిమపరిచాడు. సాక్ష్యం ఏమంటే, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అని చెప్పి యేసు ప్రభువారిని నీతిమంతుడుగా నమ్మాడు. తన నోటి నుంచి ఆ మాట పలికాడు. ప్రభువును బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మొదటి విశ్వాసి దేవుణ్ణి మహిమపరిచింది ప్రభువు యొక్క మరణాన్ని చూచి, అద్భుతాన్ని చూసి కాదు, స్వస్థతను చూసి కాదు. ఒకవేళ మీరు అర్థం చేసుకోండి, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి అక్కడ లేచుండుంటే మేబీ
అతగాడు నమ్మి దేవుని మహిమపరిచి ఉంటే ఒక అర్థం. లేకపోతే యేసు ప్రభువారు చనిపోకుండా సిలువలో నుంచి అట్లా కిందకి దిగొచ్చి అద్భుతంగా నడిచి అటు ఎళ్ళిపోయి ఉండుంటే అతడు అయ్యా! ఇతడు నిజంగా నీతిమంతుడు అని అనటానికి ఒక ఆస్కారం ఉంది. కానీ అక్కడ ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవుని మహిమపరిచాడు అనంటే ఖచ్చితంగా ప్రభువులో తానేదో చూచాడు. దాని ముందు సంఘటన గూడా చూస్తే మధ్యాహ్నం రమారమి 3 గంటలు. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయము తెర నడిమికి చిరిగెను. ఈ చూసాడు ఇదంతా. ఈ కాన్సిక్వెన్సెస్, ఈ సీక్వెన్సెస్ అన్నీ చూచి సామాన్యుడైతే కాదు అని దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుణ్ణి నమ్మాలి. నాకు తెలిసి ఈ శతాధిపతి నమ్మాడు. కానీ దేన్ని చూచి నమ్మాడు? ప్రభువు శిలువ మరణాన్ని చూచి నమ్మాడు. తన ఇంట్లో జరిగిన అద్భుతాన్ని బట్టో, తన ఇంట్లో జరిగిన స్వస్థతను బట్టో కాదు. ఇవాళ చాలామంది క్రైస్తవులు జల్లెడేసి పడితే ప్రభు దగ్గరకు రావటానికి వాళ్ళ ఇంట్లో జరిగిన అద్భుతమో, వారి ఇంట్లో జరిగిన స్వస్థతో అయి ఉండాలి తప్ప సిలువను చూచి వచ్చిన వారు బహు అరుదు. సిలువను చూచి వచ్చిన వారు బహు అరుదు. ఆ అరుదైన దృశ్యం మనం ఇక్కడ చూస్తాం. ప్రభువు జీవితంలో చివరి గడియ. ఆ చివరి గడియలో మారిన మొదటి విశ్వాసి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము ఆ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.